GS369 న్యూస్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో కొలువైనటువంటి బగలాముఖి అమ్మవారి గుడి చరిత్ర మేము ముందుకు తీసుకొచ్చాము. మొట్టమొదటిసారిగా GS369 న్యూస్ ఛానల్ ద్వారానే ఈ యొక్క గుడి చరిత్ర మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క గుడికి ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, అక్కడ ఆచారం ఏంటి, అక్కడ పద్ధతులు ఏంటి మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ గుడి ఆచారాలు ప్రతి ఒక్కరు కూడా లుంగి పైనే వెళ్లాల్సి ఉంటుంది. లుంగి లేకుండా లోపలికి అలో ఉండదు టెంపుల్లోకి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. అమావాస్య పున్నమి రోజు ప్రత్యేక హోమము, ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఆ రోజు కూడా అభిషేకాలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే గుడి ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది. కాబట్టి గమనించగలరు. అక్కడికి ఎలా వెళ్ళాలి అనే దారి గురించి మీకు చెప్తాను. మన హైదరాబాద్ JBS బస్టాండ్ నుంచి మెదక్ వెళ్లే రూట్ ఏదైతే ఉందో నర్సాపూర్లో దిగి అక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యొక్క గ్రామం పేరు వచ్చేసి శివపురం యాక్చువల్గా, కానీ రాను రాను అది శివంపేటగా మారింది. దొంతి శివంపేట అంటారు. ఈ శివంపేట మండలం శివంపేట గ్రామంలోనే కొలువైనటువంటి అమ్మవారు బగలాముఖి అమ్మవారి గుడి. బగలాముఖి అమ్మవారి గుడి చరిత్ర నేను చెప్పడం కంటే మన ఈ గుడిని నిర్మించినటువంటి ఎవరైతే అయ్యగారు ఉన్నారో ఆ అయ్యగారి మాటల్లోనే చూద్దాం. భక్తానందగరీం దేవీం బగలాం పరమేశ్వరీం నమామి శక్తిపీఠస్థాం శివాపుర నివాసినీం. ఈరోజు మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి క్షేత్రంలో సోమవతి అమావాస్య సందర్భంగా ఉదయం అమ్మవారికి, తర్వాత హృదయామల తంత్రంలో చెప్పినటువంటి అమ్మవారి యొక్క సర్వసిద్ధిప్రదములైనటువంటి అష్టోత్తర నామాలతో హరిద్రార్చన, ఆ తర్వాత ఇంచుమించు 108 మంది దంపతులతో అమ్మవారికి మహామంత్ర హవన కార్యక్రమము జరిగాయి. జగన్మాత బగలాముఖి మానవుడి యొక్క పూర్వజన్మ నీచ ప్రారంభాన్ని తొలగించి నీచ ప్రారంభ సంబంధమైనటువంటి దోషములను కూడా తొలగించి మానవుడు సుఖజీవనాన్ని చేయడానికి బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహము ఎంతో విశేషమైనటువంటిది. నాకెందుకో దర్శనం, అమ్మవారి దర్శనం అయింది. దాని తర్వాత ఈ స్థల దాతలు, అంటే ఈ స్థలము పెద్ద అంజేయాలని వేదరక్షణ కోసం, వేదపాఠశాల కోసం ఇక్కడ భూమిచ్చాడు. ఆ తర్వాత 50 ఏళ్ళు కాలగమనంలో గడిచిపోయింది. ఆ తర్వాత అమ్మవారు ఈ రకంగా నాకు దర్శనం ఇవ్వడం, నేను మళ్ళీ వారి సంతానమైన పెద్ద రమేష్ గారు, వారి సంతానం మహేష్ గారు వాళ్ళకి చెప్పడం, వారొక్కటే మాట, గురువారు అమ్మ మీకు చెప్పింది మీరు చేయండి, మేమెంత వాళ్ళము అని. ఈ రోజుకి వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ రకంగా వచ్చిన ఈ క్షేత్రంలో ఎవరి దయాదాక్షిణ్యములు లేకుండా అమ్మ యొక్క అనుగ్రహం ఎవరికుందో వాడు మాత్రమే ఇక్కడ ఈ క్షేత్ర నిర్మాణంలో గాని క్షేత్రంలో గాని భాగస్వాములు అయ్యారు. ఎవరికి అమ్మవారి అనుగ్రహం లేదో వాడు ఎంత గొప్పోడైనా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎవడైనా సరే అమ్మవారి దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. అది అక్కడ ఉన్న ఆ మహాశక్తి యొక్క పరమోత్కృష్టమైనటువంటి విశేషం. ఇక బగల అంటే ఏమిటి అంటే వలగములను నశింపజేసేది. వలగములు అంటే మానవుడి యొక్క అభివృద్ధికి ఆటంకములనే ఇంకో రకంగా చెప్పాలంటే వలగములు అంటారు. వలగాన్ హంతి లేదా వలగాన్ విదారేది, పాతి పెట్టేది. బాకు తేడా లేదు కాబట్టి వలగా అనేదే బలగా అయింది. అదే వర్ణవ్యత్యము అనే ఒకనొక సంస్కృత నియమం ద్వారా బగలాగా రూపాంతరం చెంది దశమహావిద్యల్లో ఒకరైన అమ్మ ఓ చేత ముద్గరం అంటే రోకలి అనే అర్థం ఉంది, గద అనే అర్థం ఉంది. మరో చేత పాశము, మరో చేత వజ్రాయుధము, ఇంకో చేత ఒక జిహ్వ అంటే నాలుకను పట్టుకొని లాగుతూ కనపడింది. ఈ మహోత్కృష్టమైన క్షేత్రము ఇక్కడ ఇవాళ నిర్మితమై అఖండ భారతం నుంచి ఈ ఊరు ఆవురని కాదు, నిన్న కూడా ముంబై నుంచి, మొన్న మెడ్రాస్ నుంచి, మొన్న ఎక్కడో అమెరికాలో ఉండే ఒక ఐటీ కంపెనీ CEO చెన్నైకి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని వెళ్ళాడు. దానికి కారణం ఇది మానవ పీఠం కాదు, ఇది మహామంత్రపీఠం.
అంటే ఎవడో ఒక మనిషి ఇది మాది అని చెప్పుకునేది కాదు. ఉపాసనా బలం చేత అవతరించిన మహామంత్రపీఠమే ఈ మంత్రపీఠము. అందుకే ఇవాళ ఇక్కడ నేను రమ్మని బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. జనము తండోపతండములుగా వేల సంఖ్యలో వస్తారు. మళ్ళీ ఈ వారము ఆ వారమని లేదు, ఈ తిథి ఆ తిథి అని లేదు. అమ్మ దయగలిగిన ప్రతివాడు అమ్మ చెంతకు చేరుతున్నాడు. అమ్మ దగ్గర నుంచి ఎవడు ఒట్టి చేతులతో పోవడం లేదు. అమ్మను ఆశ్రయిస్తే పాపవశములైనటువంటి దుఃఖములు పోతాయి. అంతేకాదు శత్రువులు దూరమవుతారు. అంతేకాదు మరో విశేషం ఏమిటంటే దుష్టములు అనుకున్న ప్రతిదీ మానవుడు దూరంగా పారిపోతుంది. వాడికి వ్యతిరేకమైన ప్రతిశక్తి దూరంగా పారిపోతుంది. అటువంటి పరమోత్కృష్టమైన బగళా శక్తిపీఠంలో ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ భాగ్యవంతులే. అతి త్వరలో ఇక్కడ 108 కుండములు వేసి 324 జంటలతో ఒక అద్భుతమైన మహామంత్ర యాగ సంకల్పం చేయడం జరిగింది. అది త్వరలో జరుగుతుంది. ఆ శ్రావణమాసమని అనుకుంటున్నాము. శ్రావణ శుక్ల అష్టమి అనేటువంటి సంకల్పాన్ని అమ్మవారు చెప్తుంది. కానీ మళ్ళా అమ్మ పూర్తి అనుమతి లభిస్తే గనక శ్రావణ శుక్ల అష్టమి రోజున ఇక్కడ 108 కుండాలతో మహామంత్ర హవన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రం యొక్క విశేషాలు చెప్పడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మనకు ఈ GS 369 న్యూస్ ఛానల్ వాళ్ళు అమ్మ సేవలో పాలుపంచుకోవడానికి అమ్మ దగ్గరికి వచ్చి ఉదయం 8 గంటల నుండి ఇప్పటిదాకా అమ్మ సేవలో భాగస్వాములై అమ్మ సేవలు చేసి తరించి, అయ్యా అమ్మ క్షేత్రం గురించి మాకు కూడా 10 మందికి చెప్పే భాగ్యం ఇవ్వండి అన్న ఆ న్యూస్ ఛానల్ వారు, ఆ GS 369 న్యూస్ ఛానల్ వారు అమ్మ యొక్క అనుగ్రహంతో ఆచంద్ర తారార్కము వర్ధిల్లాలని, వాళ్ళ యొక్క కృషి ఫలించాలని చెప్పి అమ్మ ఆశీర్వదిస్తూ అందరూ అమ్మకు సేవకులై అమ్మ సేవలో పునీతులు కావాలని చెప్పి కోరుతున్నాను. జగదంబ శ్రీ బగళాముఖీ మాతకి జై. మరొక్క ముఖ్య విశేషం ఏంటంటే అందరూ కూడా తమ ఏ కార్యక్రమం చేసినా తమ ధర్మపత్రితో ఉంటారు. ధర్మపత్రి అంటే భార్య. నా ఈ సంకల్పానికి ఈ స్వరూపం వచ్చిందంటే ఇక నా ధర్మపత్రి ఆమె లక్ష్మి తప్ప మరొకటి కాదు. ఈ ఆకారం ఉంటుంది. ఈ ఆకారం యొక్క శక్తి ఆవిడ. ఏదైతే శంకర భగవత్పాదులు చెప్పారో శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం, ఆ శక్తి యొక్క తోడుంటేనే ఈ ఈ పురుగులు కదలవుతున్నాడు. నచేదేవం దేవ ఆమె సహకారం లేకపోతే ఇవాళ ఈ క్షేత్రమే నిర్మాణం కాకపోయేది. అటువంటి మహోత్కృష్టమైన క్షేత్రము 10 మంది శ్రేయస్సు కోసం ఉపయోగపడ్డం మా ఇద్దరు దంపతుల యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. హర హర మహాదేవ హర. ఎన్నో కార్యక్రమాలు చేసే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కానీ ఈ GS 369 ఛానల్ వారు అటు లౌకికమైన విషయాలతో పాటు, అందరు లౌకికమైన విషయాలు ఎలాగూ చేస్తారు, వాటితో పాటు ధార్మిక ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వారు పాలుపంచుకొని వారు ఈ ఇలాంటి క్షేత్రాలు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆస్తిక మహాశయులు, లౌకికులు అంటే అటు లౌక్యంలో ఉన్నవాళ్ళు, అటు దైవిక భక్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ GS 369 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను అమ్మవారి ఆశీర్వాదంగా కోరుతున్నాను. జగదంబాయి నమః. శివంపేటలో వెలసినవమ్మ శ్రీ విద్యా భువనేశ్వరి, శివంపేటలో వెలసినవమ్మ శ్రీ విద్యా భువనేశ్వరి, కొలిచిన వారి కొంగు బంగారు నీవే మా పరమేశ్వరి, కొలిచిన వారి కొంగు బంగారు నీవే మా పరమేశ్వరి, ఇది బగళాముఖి దేవి కోవెల. నా పేరు చంద్రకళ అండి. నేను కామారెడ్డి నుండి వస్తున్నాను. నాకు 2023 జూన్ లో తెలిసింది అనమాట ఈ టెంపుల్ గురించి. మాకు కామారెడ్డిలో ఆంజనేయ శర్మ పంతులు గారు చెప్పారు, ఇక్కడికి వెళ్ళండి మీకు అంతా ఫాస్ట్ డివే జరుగుతుంది, ఏదైనా అమ్మ దారి చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పటి నుండి వచ్చినాం అనమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకేసారి వచ్చిన 2023 జూన్ లో ఒకేసారి పౌర్ణమికి వచ్చిన తర్వాత 1 month కి నాకు కొంచెం చాలా మంచి అనిపించింది. నేను చాలా బాధతో వచ్చిన ఇక్కడికి. కానీ అప్పటి నుంచి నాకు ఇక ఒకటి అన్ని
గుడ్ న్యూస్ వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా. నాతో పాటు నేను చాలా మందిని తీసుకొచ్చిన. ఇప్పటికీ మేము ఎవ్రీ మంత్ వీలైతే ఎవ్రీ మంత్ వస్తున్నాము, లేదంటే పౌర్ణమికి కానీ అమావాస్యకి వీలు చూసుకుని వస్తున్నాము. ఇక్కడికి ఎవరికి వచ్చినా అమ్మ మాత్రం ఖచ్చితంగా మంచి దారి అనేది కంపల్సరీ చూపిస్తుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో అనుకున్న దానికంటే అద్భుతం చూపిస్తుందని అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. GS 369 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మవారి దయతోని మేము ఇక్కడికి చంద్రకళ మమ్మల్ని దొరకరావడం జరిగింది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టని మాకు ఇక్కడికి వచ్చినాక పెద్ద సంకల్పంలాగా, అసలు ఇంత అద్భుతమైన గుడి మేము చూస్తాం అనుకోలేము. ఈ చంద్రకళ దయ వల్ల మాకు గురూజీ గారు అక్కడ కామారెడ్డి టెంపుల్లో స్వామివారు చెప్పంగానే అనుకోకుండా రావడం జరిగింది. ఇంత మంచి అద్భుతమైన గుడి, అమ్మవారి గుడి ఇవాళ దర్శనం చేసుకోవడం మా అదృష్టం. మళ్ళీ ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములతో యజ్ఞం చేస్తారంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే. కానీ ఇంత మంచి అదృష్టము భక్తులకు ఎంత అంటే ఎవరెవరు మేము అనుకుంటున్నారో వాళ్ళందరికి అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి ఇంత పెద్ద డెవలప్ అవుతుంది. ఇంకా కూడా కావాలని కోరుకుంటున్నాను. అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు మంజుల, కామారెడ్డి జిల్లా BC మహిళా అధ్యక్షురాలు, ఆశా వర్కర్ కూడా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. GS 369 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా చిరాగ్గా ఉండి కొన్ని పనులు కాకుండా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి వచ్చాక నాకు చాలా మనశ్శాంతిగా ఉండి అసలు అనుకున్న పనులు తొందరగా నెరవేరేటట్టు ఉన్నాయి. నాకు ఇక్కడికి వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది.